ములోను ఆ రోజు అది ఇత్తడి సర్పం దేనికోసం? పాము కాటు తిన్నవాళ్ళ. పాము అంటే ఏంటి? పాపము. పాపపు కాటు తిన్నవాళ్ళు మళ్ళీ జీవించాలి అంటే అక్కడ ఖచ్చితంగా స్తంభం మీద శిలువు మీద ఖచ్చితంగా శిలువు కావాలండి. ఇత్తడి సర్పము. ఇత్తడి అంటే తీర్పు. తీర్పులో నిలిచి ఉండి మనం పాపానికి పరిహారం పొందుకోవాలండి. ఇత్తడి అంటే తీర్పు. ఇత్తడి సర్పం అంటే మనలో ఉన్న పాపం అండి. ఆ పాపము తీర్పులో నిలవాలి. మన అందరి పాపములు కూడాను ఆయన ప్రభువే ఆ రోజు తీర్పులో నిలిచి ఆ పాపాలన్నీ తాను మోసుకుని ఆ పాపాలకి ఆ తీర్పు తాను పొందుకుని మనకి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే శాపగ్రస్తుడు